రైట్, వెల్కమ్ బ్యాక్. స్వతంత్ర న్యూస్ ఛానల్కు స్వాగతం. మొత్తం మీద బిగ్ టాక్లు ఈరోజు సర్వోత్తమం నేపథ్యంలోనే అందరికీ నమస్కారం. నేను మీ రాజమౌళి. తెలంగాణ కాంగ్రెస్లో ధిక్కర స్వరం మాత్రం వినిపిస్తుంది. కొంతమంది సీనియర్ నేతలు సొంత పార్టీపైనే విమర్శలు చేయడం చర్చకు దారితీసింది. అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన 2 ఏళ్లలోనే మార్పు రావాలనే పరిస్థితి వచ్చిందన్నారు. ఉద్యమకారులు లేకపోతే సీఎంలు మంత్రులు ఉండేవారన్న ఇటీవల మండలిలో విజయశాంతి వినిపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అందలం ఎక్కించిన సీనియర్లు విస్మరించిన తీవ్రంగా నష్టపోతామని పార్టీ హెచ్చరించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇక ధర్మపురి సంజయ్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారని కూడా సమాచారం. కాంగ్రెస్ పార్టీలో తాజా పరిణామాలపై అసలు ఏంటి జరుగుతుంది, ఇలా పరిస్థితులు ఏంది, ఒకరికొకరు కాంగ్రెస్ పార్టీ పైన కావచ్చు, రేవంత్ రెడ్డి పైన కావచ్చు ఎందుకు అటాక్ చేస్తున్నారు? ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నాం. గత మండలిలో విజయశాంతి, అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి, నేడు సంజయ్, మొన్న ఏదైతే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, గతంలో సీనియర్ నేత అయిన జీవన్ రెడ్డి రాజీనామా పర్వం, ఇవన్నీ చూస్తే సీనియర్లకు అసలు విలువ లేకుండా పోతుంది. పార్టీలో సీనియర్లను పట్టించుకునే నాదులు లేడు అంటూ కూడా వాపోతున్నారు. అసలు ఏంటి ఈ కారణం, ఎందుకు ఇలా వస్తుంది? ఇదే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొంటున్నారు గిరికొండలరెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా కర్నె అరవింద్, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రేమ్ గాంధీ బీజేపీ రాష్ట్ర నాయకులు, అంబటి జోజిరెడ్డి గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా చూస్తే కనుక ప్రేమ్ గాంధీ గారు, ఇక్కడ ఒక్కొక్క పార్టీలలో ఉంటే సీనియర్ నాయకులు ఉంటారు, జూనియర్లు ఉంటారు. సీనియర్లను వస్తే జూనియర్లు విలువనిచ్చి కాపాడుకునే పార్టీలు సైతం, అది ఏ పార్టీ అయినా కానీ ఏదైనా కావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలో ధిక్కార స్వరం మాత్రం వినబడుతుంది. మనం చూస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే అధికారంలోకి వచ్చిన నేపథ్యంలోనే కొందరు పార్టీ మారుతున్నారు, జంప్ జిల్లాను అవుతున్న నేపథ్యంలో, ఈ పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలోనే చాలా వరకు, ఎందుకంటే ఇది ఎక్కడొక్కడ కాదు, పార్టీ ఫిరాయింపులు అనేది హైదరాబాద్లో మొదలుకుంటే జీవన్ రెడ్డి దానికి వెళ్ళింది. జీవన్ రెడ్డి అంత సీనియర్ నాయకుడు ఉన్నా కానీ అతనికి గుర్తింపు లేదు అని. అదే నేపథ్యంలోనే మొన్న జరిగినటువంటి రాజీనామా లేఖతోటి ఇక ఒక్కొక్కరు కూడా పార్టీ మారుతారని వినబడుతుంది. ఈ నేపథ్యంలోనే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కావచ్చు, నిజామాబాద్ సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇక ఏదైతే మునుగోడుకు సంబంధించిన వ్యక్తి కావచ్చు, విజయశాంతి కావచ్చు, ఈ వ్యక్తులందరూ కూడా ఇచ్చిన హామీల ప్రకారం కావచ్చు, లేదు అని అంటే విలువల గురించి కావచ్చు, ఇవంతా కూడా ఒక చర్చకు దారితీస్తుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఇక ఒక్కొక్కరు కూడా వెళ్ళిపోతున్నారనే మాటలు వినబడుతున్నాయి. నిజంగా ఎలా చూడొచ్చండి? నిజంగానే పార్టీలో వారికి విలువలు లేకుండా పోయాయని అనుకోవచ్చా? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులు, అలాగే ప్యానెల్ ఉన్నటువంటి వివిధ నాయకులు అందరికీ కూడా నమస్కారం. అయితే ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీ స్థాయి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ధిక్కార స్వరాల గురించి మాట్లాడాలనుకుంటే ముందుగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి కాంగ్రెస్ పునాదుల నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు. కాబట్టి ఇవన్నిటికీ దారితీసేటువంటి అవకాశం ఉంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దానికి గల కారణాలు ఏంది అని అంటే, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో పాతగా ముందున్నటువంటి కార్యకర్తలు వేరు, ఎన్నికల తర్వాత వచ్చినటువంటి నాయకులు వేరు, ఎన్నికల ముందు వచ్చినటువంటి నాయకులు వేరు, అలాగే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అనేటువంటి అంశం ఉన్నటువంటి నాయకులు వేరైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి వారి పార్టీలకు సంబంధించినటువంటి విధానాలను పూర్తిగా ఇచ్చేస్తున్నా కానీ కాంగ్రెస్ పార్టీలో అలాంటి పరిస్థితులు ఎక్కడ పోయింది అంటే, కొన్ని విషయాల్లో నిజంగా కూడా అనిపిస్తుంది, అరే ఇంత పార్టీలో ఇంత స్వేచ్ఛన, ఇన్ని విషయాల మీద వీరు మాట్లాడుతున్నారు అనేటువంటి అంశం అనిపిస్తున్నా, మళ్ళా కొంత లోతుగా ఆలోచించినప్పుడు మాత్రం పార్టీ యొక్క ఉనికిని కాపాడుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళ చేతిలో లేదు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు డిసిప్లిన్ కి పూర్తిగా విరుద్ధం ఉన్నటువంటి పార్టీ అనేది క్లియర్ కనబడతా ఉంటది. ఇక్కడనే కాదు, మీరు జాతీయ స్థాయిలో చూసుకున్న జాతీయ స్థాయి నాయకులు కూడా అనేక సందర్భాలు, అనేక మంది నాయకులు వారి ఇష్టానుసారంగా మాట్లాడిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఇక మన ప్రాంతాల వరకు ఆ విషయం వరకు మాట్లాడాలి అనుకుంటే
అసలు పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తుల్లో మాట్లాడాలనుకుంటే ఆ, మనం చెప్పాలి కదా, జగ్గారెడ్డి విషయం కూడా చాలా సందర్భాలు మనం మాట్లాడినాం. అట్లనే ఇప్పుడు ఉన్నటువంటి మనం ప్రేమ్ సాగర్ రావు కూడా పార్టీలో చాలా సీనియర్ ఆయన్నే ఆయన పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు మాట్లాడడము, పార్టీకి ఉన్నటువంటి సంబంధాల విషయం మాట్లాడడము. ఇప్పుడు నిజామాబాద్ లో సంజయ్ అంటే ఈడ పార్టీ విషయం పక్కన పెడితే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ పార్టీలో వాళ్ళకు ఉన్నటువంటి సరైనటువంటి గౌరవం లేదు, పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి లేదు, అధికారం ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, అధికారం పోయిన తర్వాత ఏమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళకి అర్థమైన తర్వాత ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాన్ని వెతుకునేటువంటి ప్రయత్నం నాయకుడు చూస్తాడు. కానీ పార్టీ యొక్క విధానాలు అట్టుండే కదా. పార్టీ పూర్తి వాళ్ళ క్యాడర్ ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ స్థాయి నాయకుల్ని పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుందంటే ఖచ్చితంగా పార్టీ నష్టపోతుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి పలు సందర్భాల్లో నీ కుర్చీ దించుతా అన్నాడు, ముఖ్యమంత్రి అన్నాడు, వాళ్ళు అన్నాడు, వీళ్ళు అన్నాడు, అనేక సందర్భాల్లో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి. ఒక కారణం ఏంటి అని అంటే ఆయనకు మంత్రి పదవి అనేటువంటి అంశం. ఇక్కడ మంత్రి పదవి అంశంలో కూడా ఆయన క్లియర్ గా చెప్తా ఉన్నాడు. ఏమని, మంత్రులు ఎవరైతే మంత్రులు ఉన్నారో ఆ ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయి. అక్కడ కొడంగల్ వైపు రేవంత్ రెడ్డి, మన కొడంగల్ వైపు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మొత్తం డెవలప్ చేసుకుంటా ఉన్నాడు. ఇటువైపు ఏమో ఏ మంత్రులు ఉంటే ఆ మంత్రుల వైపు చేస్తా ఉన్నారు. ఖమ్మం వైపు 3-4 మంత్రులు ఉన్నారనే అంశాన్ని వారు క్లియర్ గా కుండబద్దలు కొట్టినట్టు అంశం మాట్లాడినప్పుడు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు క్లియర్ గా అర్థమవుతుంది. అభివృద్ధికి నోచుకోకుండా ఉన్న పరిస్థితులు క్లియర్ గా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులే మాట్లాడుతున్నారు. వీరు పూర్తి స్థాయిగా ప్రజల్లో వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. పాత కార్యకర్తలు, పాత నాయకులు లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు ప్రజలకు మంచి చేస్తాం, ప్రజలకు అది చేస్తాం, ఇది చేస్తాం అనే వాతావరణంతో గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేనటువంటి పరిస్థితులు కనబడేటువంటి పరిస్థితులు ఏం చేస్తారు, ఎవరైనా కానీ మార్చే ప్రయత్నం చేస్తారు, తప్పదారి పక్కన పట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో కాంగ్రెస్ పార్టీ 2 అడుగులు ముందేసే ఉన్నది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మొన్న విజయశాంతి కూడా మాట్లాడుతూ నిజంగా కూడా ఆమె మాట్లాడిందంటే తప్పలేదు. మాటికి పార్టీ మనం ఆ మాట చెప్పి, ప్రజలకు ఆ మాట చెప్పి, ఉద్యమకారులకు అవన్నీ విషయాలు చెప్పి మనం ఇలా గెలిచిన తర్వాత మనము వారి మాటల్ని కానీ వారు ఏదైతే మనం ఇచ్చిన వాగ్దానాల్ని పూర్తిగా తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి ఆమె కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడినట్టు పరిస్థితులు ఇవన్నీ కూడా కలిసి కూడిగట్టుగా ఒకటైతే అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా మనుగడకు సాధ్యం కానటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళేమో మాట్లాడుతూ ఉన్నారు, మేము అభివృద్ధి చేసినాము, మళ్ళా వచ్చే అధికారం మాదే, మేము అట్లా చేసినాము, ఇట్లా చేసినాము, సంక్షేమ పథకాలు ఇచ్చినాము, మా పట్ల ప్రజలంతా కూడా ఇది ఉన్నారు, 2 సార్లు గెలిచినాం, 3 సార్లు గెలిచినాం. కానీ ధిక్కర స్వరాలు, పార్టీ వ్యతిరేకత విధానానికి, పార్టీకి సంబంధించిన విషయాల్లో సీనియర్ నాయకులు వెళ్ళిపోవడము, ఒకరినొకరు పరస్పరం కనుక్కోవడము, అంటే ఇక అనేక విషయాల్లో క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పు క్లియర్ కనబడతా ఉంది. మొన్నటికి ముంద ఒక విషయం కూడా క్లియర్ చెప్తున్నాం, స్పీకర్ అనేటువంటి వ్యక్తి ఎంత అసలు విడ్డూరంగా ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో జరిగి ఉండకుండొచ్చు. అలాంటి భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు జరిగినటువంటి చరిత్రలో కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్ద తప్పు ఏంటంటే గదే ముఖేష్ గౌడ్ విషయంలో. ముఖేష్ గౌడ్ ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యే ఉంటాడు, అదే ఆయనే పోయి ఇంకో పార్టీ నుంచి ఎంపీ అవుతాడు, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి స్పీకర్ ఉంటాడు, స్పీకరు దీంట్లో ఆధారాలు లేవని చెప్పి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా పార్టీకి డ్యామేజ్ చేసే అంశాలే కదా. ఇలా వాళ్ళకే అట్లా జరిగింది. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఎవరైతే సీనియర్ నాయకులు అనే అంశం ఒకటే, వీళ్ళు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడున్న వాళ్ళంతా కూడా అధికారం కోసం వస్తా ఉన్నారు, అధికారం కోసమే వీళ్ళు వచ్చారు. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ అన్యాయం జరుగుతున్న అంశాన్ని నిజంగా చెప్తాను. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అయినా ఆ నాయకులైనా మోసం చేయడంలో మేధావులు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దానికి తోడు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇలా అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి స్థాయి ఆయన హోదాలో ఉన్నప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తునాతునకలు అయ్యేటువంటి పరిస్థితులు క్లియర్ కనబడతా ఉంది. అందులో ఇప్పటికే వర్గ పోర్లు, రకరకాల పోర్లు, అసలు ఊహించినటువంటి పరిస్థితులు, బహిరంగంగానే నువ్వెంత నేనెంత అనుకునేటువంటి పరిస్థితులు వచ్చినటువంటి విషయం. ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా మాట్లాడిన దాఖలాలు కూడా ఉన్నాయి. గ్రూప్ రాజకీయాలు అక్కడక్కడ ఇంతకు ముందు మహబూబ్నగర్లో ఒక క్యాంప్ కార్యాలయం పెట్టారు, తర్వాత ఇక్కడ ఒక క్యాంప్ అన్నారు, నల్గొండ జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డి క్యాంప్ పెట్టారు. అంటే ఎక్కడిదక్కడ వాళ్ళే నువ్వెంత నేనెంత అనుకునేటువంటి పరిస్థితి క్లియర్ గా కాంగ్రెస్ కనబడుతుంది. కాంగ్రెస్ మడుగునకు చాలా ప్రమాదం. ఆ ప్రమాదం ఏ స్థాయి ఉందంటే అభివృద్ధి కూడా నోచుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. వీళ్ళ ఈ పార్టీలోని పంచాయతీలో ఎట్టి పరిస్థితుల్లో ప్రజకి ఇవ్వాల్సినటువంటి 6 గ్యారెంటీలు కానీ, 13 హామీలు కానీ, ప్రజలకు చేయాల్సినటువంటి ఏ కార్యక్రమాలు, పూర్తిగా సంక్షేమ పథకాలు అందనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులన్నింటినీ కూడా కారణం పార్టీలో మనుగడ లేకపోవడము, నాయకుల్లో సమన్వయం లేకపోవడం, పరస్పరంగా నువ్వెంత నేనెంత అనే భావన వల్లనే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ స్థాయిలో వీళ్ళు ఏం చేయగలుగుతారు, ఎట్లా చేయగలుగుతారు? ఇంకా ముందల చాలా ప్రమాదం, ముందల రానున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేనటువంటి ఎదురు దెబ్బలు ఎన్నో తలిగేటువంటి ప్రమాదం మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకునేటువంటి ప్రమాదం క్లియర్ కనబడతా ఉంది. రైట్.
ఈ నేపథ్యంలోనే నిజంగానే ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు ఏర్పడనుందా అనేది అని తెలుసుకున్న చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత మరింత కంటిన్యూ చేద్దాం డిబేట్. చూస్తున్నాం స్వతంత్ర. వెల్కమ్ బ్యాక్. ఎస్ జోజిరెడ్డి గారు, జోజిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, మనం చూస్తున్నాం ఏదైతే తెలంగాణలో రాజకీయ భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి ఆయుష్ప్రయాసాలు చేసి తెచ్చుకున్న తెలంగాణకు సంబంధించి 9.5 సంవత్సరాలు వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ కొద్ది ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. ఆ మాట విన్నారు అనే నేపథ్యంలోనే ఇక కాంగ్రెస్ పార్టీ ఉరకలేసిన నేపథ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీలకు ఉడుకు రక్తం వచ్చింది. పెద్దవాళ్ళని కలుపుకొని పోతారు. ఎన్నో ప్రయాసాలు ఉన్నా కానీ, ఉడుకు రక్తం ఉన్నా కానీ అందరినీ కలుపుకొని పోతామని ఇచ్చిన మాట ప్రకారం చూస్తున్నారు అన్న నేపథ్యం ఉంది. కానీ ఇప్పుడు ఒక్కరొక్కరుగా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అయితే మరీ క్లారిటీగా ఇచ్చాడు. ఎందుకంటే పార్టీ నష్టపోతుంది అని కూడా హెచ్చరించారు. ఎందుకంటే మన పార్టీ లోపల విధి విధానాలు దూరం అవుతున్నాయి, వలసవాదులకు లేదంటే పార్టీ ఫిరాయింపులకే ఎక్కువ మీరు అవకాశం ఇస్తున్నారు, ఇక్కడున్న సీనియర్లను పట్టించుకోవట్లేదు. ధర్మపురి సంజయ్ కూడా వాస్తవానికి రాజీనామా చేస్తారు అనే మాటలు వినబడ్డా కానీ ఈరోజు మాత్రం వాళ్ళ విధి విధానాల గురించి, వారికి సంబంధించిన వ్యక్తుల గురించి ఒక గ్రూప్ పెట్టుకొని మీటింగ్ పెట్టుకున్నారు. అదే హైదరాబాద్లో. ఏంటి వారు చెప్పే వారి రాజకీయ ఉద్దేశంకు సంబంధించి, రాజకీయ జీవితానికి సంబంధించి, పార్టీకి సంబంధించి మారాలా ఉండాలా, అసలు ఈ సమావేశం ఎందుకు అనేది ఒక మీటింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది. సీక్రెట్. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం ఏదైతే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, లేదంటే ఎమ్మెల్సీ విజయశాంతి గారు కావచ్చు, నిజంగా బహిరంగంగా అందరి ముందే మాట్లాడడం జరిగింది. మరి ఎందుకని ఈ పార్టీ అసలు ఎందుకని పట్టించుకోవట్లేదు? పెద్దలకు ఎందుకని సముచిత గౌరవం ఎందుకు ఇవ్వట్లేదు? అంటే ఎందుకు వారిని పట్ల చిత్తశుద్ధి లేకుండా పోయింది అనేది చాలా వరకు అంటే వాళ్ళంతా మనోవేదన, బాధ. జీవన్ రెడ్డి గారు అయితే చెప్పడు. శ్రీధర్ బాబు గారు పోయినారు, అది తర్వాత అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, లేదంటే పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు, వీళ్ళందరూ పోయి బుజ్జగించినా కానీ ససే మీరు అన్నారు. అంటే అంతదానిగా ఎందుకు తెచ్చుకోవాల్సి వస్తుంది? ఇద్దరిని సమయం కూర్చొని మాట్లాడొచ్చు కదా. దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు అన్న ధోరణే దీని అన్నిటికీ కారణం అనేది మాత్రం వినిపిస్తుంది. నిజంగా ఎలా చూడొచ్చు? ప్యానెల్లో ఉన్న వారికి, అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకు నమస్కారం. కాంగ్రెస్ అనేది మొదటగా అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫైటింగ్ తో వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చి 47వ సంవత్సరంలో స్వతంత్ర భారతదేశానికి స్వతంత్రంగా పార్టీ ఉంది. ఆ పార్టీ ఫస్ట్ ప్రధానమంత్రి నెహ్రూ గారే అయ్యారు. ఆ నెహ్రూ గారు అయిన కాడి నుంచి కొద్దిగా స్వతంత్రం కూడా ఎక్కువనే ఉంటుంది కాంగ్రెస్ లో. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణకు వచ్చేటప్పుడు తెలంగాణలో 9.5 సంవత్సరాలు సోనియా గాంధీ గారు తెలంగాణ బిడ్డలు చనిపోతున్నారు కాబట్టి మేము తెలంగాణ ప్రకటిస్తున్నామని చెప్పేసి తీర్మానం చేసి తెలంగాణ ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతూనే వచ్చినాయి. తర్వాత 9.5 సంవత్సరాలు కాంగ్రెస్ అనే పార్టీకి పాలన లేకుండా పోయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఈజ్ ద కింగ్ మేకర్, అన్ని ఆయనే, నోరెత్తేవాడు ఉండడు ఫస్ట్. పోతే ఇక టీడీపీలో చంద్రబాబు గారిని కాదని నోరెత్తే వాళ్ళు ఉండరు. అదేవిధంగా బీజేపీలో ఇప్పుడు ఇంతకు ముందు అయితే క్లారిటీగా ఉంది, వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు అక్కడ ఏదైతే శాసిస్తారో అది జరిగేది. ఇప్పుడు తెలంగాణలోకి వచ్చినప్పుడు మళ్ళా ఈటల రాజేందర్ గారు ఒక సైడ్ ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఒక సైడ్, మా బండి సంజయ్ గారు ఒక సైడ్, ఇట్లా కొంత ఇంటర్నల్ గా నడుస్తున్నాయి, బయటకు వచ్చే అవకాశాలు తక్కువ. ఇప్పుడు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారు అడుగు పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరి మీద జూనియర్ అయిపోయారు. వీళ్ళంతా కూడా 40 సంవత్సరాల సీనియర్స్. వీళ్ళది ఎట్లుంటుందంటే కాంగ్రెస్ లో మేమే సచ్చిందాక మొత్తం మేమే ఏలాలి, ఇంకొకరు రావద్దు, ఈ సెకండ్ క్యాడర్ ఎదగొద్దు, మా కిందనే అందరు పనిచేయాలి అనే ఉద్దేశంతో పనిచేసుకుంటూ పోతారు. మీరు చెప్పిన మునుగోడు ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఎవరండి? వాళ్ళ అన్ననే కదా, ఇద్దరు అన్నదమ్ములే కదా, అంటే ఒక్క కుటుంబంలో ఇద్దరికి ఇచ్చేయాలి. ప్రేమ్ సాగర్ రావు గారికి హెల్త్ బాగాలేదు, లేకపోతే ఆయన ఎమ్మెల్యేగా అయ్యారు, సరే ఆయన కష్టాలు ఆయన పడ్డాడు, ఆయన అడుగుతుండొచ్చు మంత్రి కావాలని, మన చైర్మన్ కూడా ఏదో ఇచ్చినారు ఆయన. అదే విధంగా చూసుకున్నప్పుడు జీవన్ రెడ్డి గారు 40 సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ లో ఉన్నమాట వాస్తవం. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్ కాదనే లెక్క, కానీ అక్కడ సెకండ్ క్యాడర్ ఎక్కడ కూడా ప్రోత్సహించి ఎదిగి వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ఇప్పటివరకు రాజకీయాలలో తీసుకొచ్చిన పరిస్థితులు లేవు. అదే విధంగా మీరన్న నిజామాబాద్ సంజయ్ గారు, శ్రీనివాస్ గారు ఆయన డిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలోనే ఒకరు బీజేపీ ఎంపీ, అదేవిధంగా తన కాంగ్రెస్ లో ఉన్నారు, తను డి శ్రీనివాస్ గారు టిఆర్ఎస్ లో పోయినారు. అంటే ఈ స్వతంత్రం అనేది కొద్దిగా ఎక్కువ కాంగ్రెస్ లో. అంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళే, ఎవరి గ్రూపులు వాళ్ళే ఈ విధంగా తయారు చేసుకుంటూ పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ లో జెడ్పీటీసీ ఏదో టిఆర్ఎస్ లో ఉన్నారు, తర్వాత టీడీపీలో ఎక్కువ కాలం ఉన్నారు. టీడీపీలో ఒక సిస్టమేటిక్ గా నేర్చుకున్నాడు, కొంత దాన్ని కంట్రోల్ చేయాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ లో అంత ప్రయత్నం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణలో అందరూ ముఖ్యమంత్రులే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి, పొన్నం ప్రభాకర్ ఒక ముఖ్యమంత్రి, శ్రీధర్ బాబు గారు ఒక ముఖ్యమంత్రి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి, అదేవిధంగా వెంకటరెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి. లోపల ఉన్న వాళ్ళే, బయటకు వచ్చేసరికి మళ్ళీ వేరే ముఖ్యమంత్రులు చాలా మంది ఉంటారు, ఎవరి పెత్తనం వాళ్ళే చెలాయించాలనుకుంటారు. ఇందులో జూనియర్స్ వచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి గారు మాత్రం మిస్టేక్ 100% చేసిండ్రు. ఏంటంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవసరం లేకపోయినా వాళ్ళని తీసుకోవడం అనేది చాలా పెద్ద తప్పు, అవసరం లేని సబ్జెక్ట్ అది. ఎందుకంటే తనకు కావాల్సిన మెజార్టీ ఉంది, కానీ రేవంత్ రెడ్డి గారికి ఒక భయం ఉంది. ఏం భయం అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైనా నాకు గ్రూపులు పెట్టి నన్ను ఎక్కడ తొక్కి పడేస్తారో అనే అపనమ్మకంతో వాళ్ళని తీసుకొని పక్కకు పెట్టుకున్నాడు. ఎందుకంటే సపోర్టివ్ గా ఉంటే వీళ్ళకి వచ్చే కంట్రోల్లో ఉంటారు అనే ఉద్దేశంతో పెట్టింది. కానీ వీళ్ళు ఎవరు కూడా కంట్రోల్లో సీనియర్స్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు సీనియర్ అంటారు, మధ్యలో కూడా మళ్ళీ పార్టీ మారొచ్చినాక సీనియర్కి ఎక్కడదండి, ఇంకా ఒక జూనియర్ కిందకే వస్తాడు. నాకే మంత్రి కావాలంటాడు, లేకపోతే ముఖ్యమంత్రి నేను దించేస్తా అంటాడు, లేదంటే ముఖ్యమంత్రి నేనే అంటాడు. తను ఇష్టారాజ్యంగా మాట్లాడతాడు. ఇంకోటి మీరు విజయశాంతి గారు గురించి చెప్పారు. విజయశాంతి గారు కూడా పార్టీ మారి వచ్చిన వాళ్ళే. విజయశాంతి గారు మొన్న అన్న సబ్జెక్ట్ ఏంటంటే ఉద్యమకారులకి మనం ఒక మాట ఇచ్చినాము, వాళ్ళకి మనం చేయాలి అనే ధోరణిలో తను ఎమ్మెల్సీగా మాట్లాడడం జరిగింది. ఇట్ ఈస్ కరెక్ట్, దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. కావాలని కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉన్నది, ఎందుకంటే ఉద్యమకారులకి అవసరం కూడా ఉన్నది. ఆ రోజున ఉద్యమంలో కొట్లాడి ఇవాళ బాధపడుతున్నాం, తెలంగాణ ఎందుకు వచ్చిందిరా బాబు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఆ రోజున ఏదైతే ఉద్యమం చేసి కష్టపడి తెలంగాణ కోసం పోరాటం చేసి వాళ్ళు కష్టపడి తెచ్చారు కాబట్టి వాళ్ళకి చేయాల్సిన సహాయం ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఎందుకంటే మాటలు ఇచ్చింది కూడా అంటే కేసీఆర్ ఎట్లాగో నెరవేర్చలేదు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే ధోరణిలో పోతుంది కాబట్టి అది తప్పు అని చెప్పేసి తను చెప్పడంలో అది ఏమీ తప్పు పట్టేది లేదు. విజయశాంతి గారు అన్నమాట ఇంటర్నల్ పార్టీలో ఉన్న పార్టీని విమర్శించలేదు, కానీ మన ప్రభుత్వం చేయట్లేదు అనే ప్రశ్న అక్కడ లేవనెత్తింది. ఇవాళ కాంగ్రెస్ లో నాకు తెలిసినంత వరకు ఎవరైనా కానీ ఇప్పుడు ప్రేమసాగర్ రావు గారు కావచ్చు, జీవన్ రెడ్డి గారికి సలహాలు ఇస్తే జీవన్ రెడ్డి గారు పోయేవాళ్ళు కాదు. జీవన్ రెడ్డి గారు అక్కడే కూర్చునే వాళ్ళు మంచిగా. కొంత ఓపిక పడితే వేమ నరేంద్ర రెడ్డి ప్లేస్ కాలేదు కాబట్టి వచ్చేదేమో. అదే విధంగా సంజయ్ గారికి కూడా ఏదైనా పదవి స్థాయిని ఉంటారేమో. ప్రేమసాగర్ రావు గారికి కూడా చైర్మన్ ఇచ్చారు, కానీ ఆయన కోరిక ఏంటంటే ఒక్కసారైనా నేను మంత్రి కావాలి అని ఉన్నది. అదే విధంగా రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి కావాలనే కోరిక ఉంది, కానీ వెంకటరెడ్డి గారిని తీసేస్తేనే అక్కడ రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వగలుగుతారు. ఎందుకంటే ఈక్వేషన్స్ అనేది ఇక్కడ కంపల్సరీగా చూడాల్సిన అవసరం ఉన్నది.
ఇంకోటి ఏంటంటే అందరు రెడ్డిలకు ఇచ్చుకుంటారు అనేది కూడా ఒకటి ఉన్నది, అందరు ఓసీలకు ఇచ్చుకుంటారు అనేది ఉంది. ఇవన్నీ కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు, అదేవిధంగా యుద్ధంతో వచ్చిన క్రైసిస్ కావచ్చు, ఈ ప్రభుత్వము ఇప్పుడు వేరే రాష్ట్రాలలో పోయి ప్రచారాలలో భాగాలు కావచ్చు, ఇవన్నీ కూడా సమస్యలతో కూడుకున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా గ్రూపులు లేకుండా ఇయ్యాల కాదు. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఉంది, గాంధీ గారు ఉన్నప్పుడు ఉన్నది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నా కూడా ఉంటది, ఇక ముందు కూడా ఉంటూనే ఉంటది. ఎందుకంటే వాళ్ళకి మాట్లాడే స్వేచ్ఛ ఉంది, మిగతా వాళ్ళ దగ్గర కంట్రోలింగ్ ఉంది. ఇప్పుడు బీజేపీలో కంట్రోల్ ఉంది, ఆల్ పార్టీస్ లో కంట్రోలింగ్ ఉంది. ఇప్పుడు కమ్యూనిస్టులు లెఫ్టిస్ట్ అయితే ఏం చేస్తారంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. కానీ వీళ్ళ దగ్గర యాక్షన్ తీసుకునే ధైర్యం, దమ్ము ఉండదు. ఆ విధంగా పోతున్నది ఇక్కడ. కాబట్టి సీనియర్స్ అనేది కూడా కొద్దిగా ఆలోచించుకోవాలి. సీనియర్స్ ని సలహాదారులుగానో లేకపోతే ఇంకోటి ప్రభుత్వం ఉపయోగించుకోలేదు. స్టేట్ చైర్మన్లు ఇచ్చైనా ఏదైనా కానీ యంగ్ బ్లడ్ అనేది అలా భారతదేశానికి అవసరం ఉంది. యంగ్ బ్లడ్ అనేది కంపల్సరీగా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ లో కూడా యంగ్ బ్లడ్ ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ కుటుంబాలలో కావచ్చు, వాళ్ళ శిష్యుల్లో కావచ్చు, ఎవరైనా కూడా కాంగ్రెస్ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. ఇలా పార్టీలో ఏ పార్టీ అయినా కూడా యంగ్ బ్లడ్ అనేది ఇక్కడ అవసరం. ఎందుకంటే ఇలా టెక్నాలజీ పెరిగినాయి. ఆ రోజున ఈ ల్యాప్టాప్లు, సిస్టమ్స్ ఇవన్నీ ఎవరికి లేవు. ఇలా ఏ టెక్నాలజీ దాకా వచ్చినాం మనం. ఏ టెక్నాలజీ దాకా వచ్చినప్పుడు కూడా ఇంకా అదే పాతకు చింతపండు అంటే నడవదు కదా. మనం ఇవాళ ఏదైతే టెక్నాలజీ పెరుగుతుందో దానికి తగ్గట్టుగా ఉండే యువత ఇవాళ అవసరం. ఇవాళ స్టేటస్ ను బట్టేసి, ఇవాళ పరిస్థితులను బట్టేసి మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు పొలిటీషియన్స్ గా రావాల్సిన అవసరం కూడా ఉన్నది. వాళ్ళకి గౌరవం ఇవ్వద్దు అంటున్నాయి. 100% పెద్దవాళ్ళకి అందరికి సీనియర్స్ గౌరవం ఇవ్వాలి. కానీ ఆ గౌరవానికి కూడా వాళ్ళు కూడా ఆలోచించాలా. మేము ఎవరైనా తయారు చేశామా, మేము పార్టీలో ఉన్నాము, ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఏం చేయగలిగాము అనేది కూడా ఒక్కసారి తిరిగి ఆలోచించుకోండి. ఆ తిరిగి ఆలోచించుకుంటే జీరో కనపడుతుంది వాళ్ళ దగ్గర. ఒకరిద్దరికి తప్ప ఎవరు కూడా చేసే పరిస్థితి లేదు. ఇలాంటి కూడా ఎక్కడ ఎవరు బలవుతారు లాస్ట్ అంటే కార్యకర్తలే బలి అయిపోతారు. కార్యకర్తలే ఇంకా కూడా పిచ్చోర్ లాగానే కార్యకర్తలే పార్టీని పట్టుకుని ఏడుస్తూ ఉంటారు తప్ప ఇంకోటి ఉండదు. కార్యకర్తకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి కార్యకర్తలు ఒక చైర్మన్ చేయాలి అంటే కూడా ఇమీడియట్ గా రాగానే ప్రభుత్వం ప్రకటించదలుచుకుంటే మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ మిగతా కమిటీ చైర్మన్ కానీ ఇచ్చినట్లయితే 60%, 50% అట్లీస్ట్ పదవుల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరు ప్రకటిస్తున్నారు? ఎవరు లేదు. మళ్ళీ అక్కడ కూడా మీరు పేర్లు ఇవన్నీ అంటే 10 పేర్ల అక్కడ ఫైటింగ్, పంచాయతీలు, నా ఓడికని నీ ఓడికని ఇదే పంచాయతీలు సరిపోతుంటాయి. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ లో అదే కేసీఆర్ గారిని మాట్లాడమని చెప్పండి. ఎవరన్నా మాట్లాడతారో చూద్దాం. ఎవరు కూడా మాట్లాడరు. హరీష్ రావు కావచ్చు, ఇంకోటి కావచ్చు, నోరు మూసుకొని కూర్చోంటే కూర్చుంటారు. మిగతా పార్టీలో ఎక్కడ లేని స్వతంత్రతే ఇక్కడ ఇలా ఈ స్వతంత్ర టీవీలో చర్చకు వచ్చింది. ఆ స్వతంత్రం కాంగ్రెస్ లో ఉంది కాబట్టి ఇలా పెద్దవాళ్ళందరూ, సీనియర్స్ అందరూ కూడా ఈ జూనియర్ల ముందు, బచ్చగాళ్ళ ముందు మేమేంటి అనే ఆలోచనకు వచ్చినారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు తయారవుతున్నారు. దానితో కొత్త కొత్త పార్టీలు వస్తున్నాయి. ఇలా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే కాలం కూడా అట్నే ఉన్నది, పరిస్థితులు అట్నే ఉన్నాయి. ఇలా యుద్ధం వస్తే ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. ఇంకా పరిస్థితులు ఏ విధంగా మారుతాయో తెలియని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ఏం చేసే పరిస్థితి ఉండదు. ప్రైసెస్ పెరుగుతూనే పోతాయి. కాబట్టి ఇలా కాంగ్రెస్ మీద కావచ్చు, బీఆర్ఎస్ మీద కావచ్చు, అదేవిధంగా బీజేపీ మీద కావచ్చు వ్యతిరేకత అయితే ఉన్నది 100%. దాని ఏదైతే వ్యతిరేకత ఉన్నదో వీళ్ళు మలుచుకోవాలని సీనియర్స్ ట్రై చేస్తుండొచ్చు. కానీ ఏ విధంగా చేసినా కూడా ఇలా యంగ్ బ్లడ్ అనేది కంపల్సరీగా ఇలా ఏదైతే ప్రభుత్వంలో పార్టీలో సలహాదారులుగా కావచ్చు, లేకపోతే చైర్మన్లుగా ఉండడం వేరు, మంత్రివర్గంలో ఉండి పబ్లిక్ సర్వీస్ చేద్దామని ఇంట్రెస్ట్ గా ఉండే యంగ్ బ్లడ్ తీసుకురావడం వేరు. వాళ్ళని కూడా కొన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యంగ్ బ్లడ్ కూడా ఇలా నేను ఇందాక ఒక సబ్జెక్ట్ లో మన రెడ్డి గారు అన్నారు, గాంధీ గారు అన్నారు ఏమని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది రాజగోపాల్ రెడ్డి అంటున్నారు మంత్రుల దగ్గర ఉన్న దగ్గర కూడా ఎక్కడ డెవలప్మెంట్ లేదు. మొన్న నేను ఉస్నాబాద్ ఏరియాకి వెళ్ళానండి. ఉస్నాబాద్ ఏరియాకి వెళ్తే ఒకటి గమనించాను నేను. ఎక్కడ అంటే ఆ సిటీలో మందమే, ఆ ఉస్నాబాద్ సిటీ మందమే డెవలప్మెంట్. 3 కిలోమీటర్లు దాటిన తర్వాత జనగాం రోడ్ లోకి వెళ్తుంటే ఎక్కడ చూసిన కుక్కలు అక్కడనే, ఎక్కడ కెనాల్ మీద బ్రిడ్జి ఇరుకు సందే ఉంది. ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు మంత్రులు కూడా? ఈ హైవేలను చూపించుకుంటూ, సెంటర్ లైటింగ్ చూపించుకుంటూ డెవలప్మెంట్ చేస్తున్నారు తప్ప మౌలిక వసతులు ఎక్కడైనా పోతున్నాయా? ఇవాళ కరీంనగర్ డంప్ గురించి పెద్ద 5 జిల్లాలు, వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా, వరంగల్ జిల్లాది హుజరాబాద్ లో డంప్ యాడ్ చేస్తామంటే ప్రజలు పోరాడుతుంటే 10 రోజుల నుంచి ఎవరు నోరెత్తిన వాళ్ళు లేడు. మంత్రులు 2 మంత్రులు ఉన్నారు ఇక్కడి నుంచి, అటు నుంచి వరంగల్ మంత్రులు ఉన్నారు. అక్కడ ప్రజలకు నష్టమైందేమో, దాన్ని సైక్లింగ్ ఎట్లా చేయాలి, దాన్ని ఎట్లా మిషనరీతో ఉపయోగించుకొని రైతులకు ఉపయోగపడే విధంగా చేయొచ్చు వాళ్ళు. కానీ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకంత టైం లేదు. ఇవాళ వాళ్ళు కొట్టుకోవడమే కాకుండా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి వీళ్ళందరూ ప్రచారానికి పోయినారు. ఇవాళ ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ వాళ్ళ స్వార్థాల కోసం చూసుకుంటున్నారు తప్ప
ఇంకొకటి లేదు, ప్రజల గురించి ఆలోచించే పరిస్థితులు అసలు లేదు. ఇలా మొన్న కేటీఆర్ గారు చెప్తున్నారు కాళేశ్వరం గురించి వచ్చినప్పుడు సబ్జెక్టు, మొత్తం గ్రౌండ్ వాటర్ పెరిగిపోయింది అని. రమ్మని చెప్పండి. బాయిలలో నీళ్లు లేవు, బాయిలలో నీళ్లు లేవండి. అలా బాయిలలో నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్న పరిస్థితి ఉంది. ఈయనేమో పంపులు బంద్ చేసుకొని కాళేశ్వరం 2 పిల్లర్లు కూలిపోతాయి రిపేర్ చేయకుండా దాని మీద ఏదో కేసులు అని చెప్పేసి తిరుగుకుంటూ కాళేశ్వరం పాడేసిన అక్కడే పండబెట్టిండు. ఆ పంపులు ఉన్న నీళ్ళన్న పంపులతోటి చేపించినా కూడా కనీసం పొలాలు పండేవి, అది లేదు. ఇవాళ ఏ పంటలు చూసినా, రైతాంగం చూసినా యూరియా దొరకక, పెట్రోల్ రేట్లు, గ్యాసులు దొరకక, హోటల్ బంద్ పెట్టుకొని కార్మికులు అందరు కూడా నష్టపోతున్న పరిస్థితుల్లో కేవలం సీనియర్ నాయకులైన వీళ్ళు ఆలోచించాలా, ప్రజల కోసం పోరాటం చేయమనండి. ఇంకో పార్టీలో పోయి జాయిన్ అయ్యి మళ్ళీ మీరు ఎమ్మెల్యే టికెట్ అడగకండి. మేము ప్రజల కోసం 40 సంవత్సరాలు ఉన్నాం, మాకు అన్యాయం జరిగింది, ఇలా ప్రజల కోసం పోరాడమని చెప్పండి ధైర్యం ఉంటే. అది రాదు. మళ్ళా నాకే పదవి, నాకే పదవి, నాకే పదవి. ప్రతి ఒక్కరికి పదవి కావాలి తప్ప ప్రజల కోసం ఆలోచించే పరిస్థితుల్లో ఏ పార్టీ లేకుండా పోతున్నది. ఇలా ప్రభుత్వాలు కూడా ఫెయిల్యూర్ గా పోతున్నాయి. భవిష్యత్తులో ప్రజలు కూడా తగిన నిర్ణయం తీసుకోవాలా. ఈ డబ్బు లేని రాజకీయం రావాలా, ఈ డబ్బులు ఓట్లను కొనుక్కునే రాజకీయాలు బంద్ కావాలా. నన్ను అడిగితేనైతే పార్టీ సిద్ధాంతాలు, పార్టీ యొక్క మేనిఫెస్టోని చూసి ఓటేసుకోవాలి తప్ప మేనిఫెస్టో ఎవరైతే డూప్లికేట్ మేనిఫెస్టోస్ ఇస్తున్నారో, ఇలా చూడండి ఎన్నో గ్యారెంటీలు ఇచ్చారు, ఏది సక్సెస్ కాదు. ఎందుకైతుంది? ఇవన్నీ ఫ్రీల మీదే సరిపోతుంది డబ్బంతా కూడా. అందరూ వాళ్ళు ఇచ్చారని వీళ్ళు ఇచ్చారని వాళ్ళు ఈ ఫ్రీలతోటి మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయి ఇలా మన రూపాయి విలువ ఎక్కడ పడిపోతున్నది, ఎక్కడైనా మనం ఆలోచించుకోవాలా. సీనియర్ నాయకులు వాటి మీద దృష్టి పెట్టమని చెప్పేసి అంటున్నాం. పార్టీలు మారుతాము లేకపోతే బ్లాక్ మెయిల్ చేసుకుంటూ బెదిరిస్తామనేది కాదు. ఇలా కాంగ్రెస్ లో ఉన్న స్వతంత్రం ఎక్కువతోటే ఈ స్వతంత్ర టీవీలో ఇలా చర్చకు వచ్చింది. ఆ స్వతంత్రం అనేది లేకుండా కంట్రోలింగ్ అనేది ఉన్నట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కంట్రోల్లో ఉంటుందండి. రైట్. నిజంగా అరవింద్ గారు పార్టీలలో హెచ్చు తగ్గులు అనేది కామన్. ఎందుకంటే కొందరు నచ్చక కావచ్చు, కొన్ని పొరపాట్లు చేస్తాయి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చూస్తే కనుక ఏదైతే గౌరవం లేదు, సముచిత స్థానం లేదు అనే కొరవ ఏర్పడ్డది. కాబట్టి ఇక ఈ పార్టీలో మనగడ కష్టం అనేది కొంతమంది మాట వినబడుతుంది. ఈ నేపథ్యంలోనే చాలా వరకు అంటే విజయశాంతి కావచ్చు, ఎందుకంటే మనం అప్పుడు ఇచ్చిన మాట తప్పాము, ఇంకా ఇవ్వట్లేదు అని తను తీసుకొచ్చేది గవర్నమెంట్ పైన. ఈ నేపథ్యంలోనే ఇటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఎందుకంటే ఎవరినైనా ప్రశ్నిస్తా, ఎప్పుడైనా ప్రశ్నిస్తా ఖచ్చితంగా అని. అంటే ఆ పార్టీలో ఉండే ప్రశ్నిస్తున్నారు, పార్టీనే ప్రశ్నిస్తున్నారు, గవర్నమెంట్నే ప్రశ్నిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక ప్రేమ్ సాగర్కు సంబంధించి నిజంగా పోతున్నది అని కూడా తను హెచ్చరించిన మాట వాస్తవం. ఇక ధర్మపురి సంజయ్కి సంబంధించే ఇక స్థానం లేదు, అసలు గౌరవం లేదు, ఈ పార్టీలో అసలు విలువ లేదు అనే నేపథ్యంలోనే ఈరోజు ఎవరికి తెలియకుండా వాళ్ళ కార్యకర్తలతోటి ఒక రాష్ట్ర సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నాకు సంబంధించినంత వరకు ఎక్కడ నా వాళ్ళు ఎట్లా చెప్తే అది చూచ తప్పకుండా పాటిస్తాను అనేది వినబడుతుంది. అంటే పార్టీ మారడానికైనా సిద్ధం మా వాళ్ళు చెప్తే అనేది వినబడుతుంది. నిజంగా ఎందుకని ఒక యువ రక్తం కావచ్చు, ఉడుకు రక్తం కావచ్చు, ఏదైనా కావచ్చు, వచ్చినప్పుడు పెద్దలకు గౌరవం, సముచిత స్థానం ఇవ్వాలి, ఖచ్చితంగా మాట్లాడాలి, క్లారిటీగా ఉండాలి. అవసరం లేకున్నా కానీ పార్టీ ఫిరాయింపులు చేసుకొని వారిని అందరం ఎక్కిస్తే పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా చూడొచ్చండి మరి? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు నమస్కారాలు సార్. గుడ్ ఈవినింగ్. అసమర్థ పాలనకు ఇవాళ సొంత పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఇవాళ వ్యతిరేకిస్తున్నటువంటి తీరు మీరు చాలా స్పష్టంగా గత కొన్ని రోజులుగా మీరు చూస్తూ ఉన్నారు, మీరు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల పాటు సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసి గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే గొప్ప స్థానంలో తీసుకుపోయినటువంటి మాట ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా ఇది జగమేరినటువంటి సత్యం. తర్వాత పచ్చి అబద్ధాలని చెప్పి 420 తీసుకుపోయి ఇవాళ 6 గ్యారంటీలతో గ్యారంటీ చేసి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యిండ్రు. ముఖ్యమంత్రి అయిన తర్వాత దశాబ్ద కాలం నుంచి, సార్ నేనేమంటా ఉన్నాను అంటే, దశాబ్ద కాలం నుంచి పార్టీ కోసమే ఇవాళ కష్టపడుతున్నటువంటి జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, తర్వాత ఇట్లా చాలా మంది, ఇవాళ డి శ్రీనివాస్ గారి కుమారుడు సంజయ్ గారు, లేదు అనుకుంటే ఇంకా కొంతమంది
సీనియర్ నాయకులు ఉన్నటువంటి మాట వాస్తవం. ఈ సీనియర్లు నిజంగా పార్టీయే లక్ష్యంగా, పార్టీయే ధ్యేయంగా, వాళ్ళు పార్టీ కోసం ఆ జెండాలు భుజాన వేసుకొని ఇవాళ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ పైన ప్రేమతోని, మక్కువతోని వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుకుంటూ ఇవాళ వాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ నాయకుడైనా సహజంగా ఏం ఆలోచన చేస్తాడు సార్? అధికారంలోకి వస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత మనకేమన్నా అధికారం వస్తుందేమో, మనకేదైనా పదవి వస్తుందేమో అనేటువంటి ఆలోచన ఏ కార్యకర్తనైనా, ఏ నాయకుడైనా సహజంగా చేస్తాడు సార్. ఇవాళ వాళ్లకు ప్రాతినిధ్యం లేకుండా మీరు గమనిస్తే, మీరు ఒకవేళ చూసుకున్నట్లయితే జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా కొనసాగుతా ఉన్నారు. వీళ్ళందరికంటే కూడా ఆయన సీనియర్ నాయకుడు, దశాబ్ద కాలం నుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నటువంటి నాయకుడు ఈ రోజు పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నాడు అని అంటే ఇవాళ ఆ పార్టీ ఎక్కడ పోతుందో అని ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ ఫిరాయింపు ఎమ్మెల్యే అక్కడికి వచ్చి ఆ ఎమ్మెల్యే ఆధిపత్యం ఉన్నది. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కనీసం నాకు గౌరవం ఇవ్వలేదు, నాకు ప్రాధాన్యత ఇవ్వలేదు అనేటువంటి ఆవేదనతోని తను రాజీనామాకు సిద్ధపడ్డట్టు తను మాట్లాడిండ్రు. ఆ తర్వాత అంతకుముందుకు అనిరుద్ధ్ రెడ్డి గారు కానివ్వండి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, లేదు అనుకుంటే ఇవాళ మాట్లాడుతున్నటువంటి ప్రేమ్ గాంధీ గారు కానివ్వండి, అంటే ప్రేమ్ సాగర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు అంటే విజయశాంతి గారు నిన్న సార్ చట్టసభలలో, విజయశాంతి గారు మండలిలో, రాజగోపాల్ రెడ్డి గారు అసెంబ్లీలలో ఇద్దరు కూడా చాలా స్పష్టంగా ఇవాళ జరుగుతున్నటువంటి విధానాన్ని ఎండగట్టిండ్రు. వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళు సాక్షాత్తు ఇవాళ దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరు చూస్తుండగానే అవి రికార్డులు ఉంటాయి సార్. 100 సంవత్సరాల తర్వాత కూడా అవి రికార్డులు ఉంటాయి. కాబట్టి ఇవాళ విజయశాంతి గారు మాట్లాడినటువంటి మాటలు, రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఇవాళ రికార్డులో ఉంటాయి. కాబట్టి ఇవాళ వాళ్ళు చట్ట సభలలో నుంచి కూడా వాళ్ళ ఆవేదనని, వాళ్ళకున్నటువంటి అక్కసుని, వాళ్ళకున్నటువంటి ఇబ్బందిని వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేసిండ్రు. నిజమే, వాళ్ళు మాకేదో కావాలి అని చెప్పి వాళ్ళు ఎక్కడ మాట్లాడతలేరు. వాళ్ళతో పాటు నాయకునితో పాటు కార్యకర్తలు ఉంటారు. కార్యకర్త నిజంగా కూడా పార్టీ కోసం కష్టపడ్డటువంటి నాయకుడు కనీసం కౌన్సిలర్ టికెట్ కూడా నోచుకోకపోతే ఆ కార్యకర్త పార్టీ కోసం పనిచేసి ఏం లాభము అని చెప్పి అది ఏ రాజకీయ పార్టీ అయినా తప్పకుండా ప్రశ్నిస్తారు, అడుగుతారు. అది సహజంగా జరిగేటువంటి ప్రక్రియనే, అది న్యాయబద్ధమైనటువంటిది కూడా అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఎందుకు న్యాయబద్ధమైనది అనంటే నిజంగా పార్టీ కోసం కష్టపడి పార్టీ జెండాని మోసి పార్టీయే లక్ష్యంగా, పార్టీయే ధ్యేయంగా, పార్టీని 24 గంటలు కాపాడుకుంటూ ఇవాళ పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళకు ఏ పార్టీ అయినా కూడా తప్పకుండా ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మాత్రమే ఆ పార్టీ 4 కాలాల పాటు వర్ధిల్తది, 4 కాలాల పాటు ముందుకు కొనసాగుతుంది. సరే, వారి అవకాశాలను బట్టి అవకాశం తప్పకుండా పార్టీ ఇవ్వాలి. ఎందుకోసం కష్టపడతారు సార్? ఎందుకోసం పార్టీలో కొనసాగుతారు? గత 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు వారి స్థాయిని బట్టి వాళ్ళకు నామినేట్ పోస్టులు కానివ్వండి, లేదు అనుకుంటే ఇంకోటి రానప్పుడు వాళ్ళు పార్టీ కోసం కష్టపడి ఏం ఉపయోగం అనేది అరవింద్ గారు వాళ్ళ ముందల ఉత్పన్నమవుతుంది. కాబట్టి సార్ చెప్పండి అరవింద్ గారు, ఏదైతే ఇప్పుడు నేను ఇంకొక మాట నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే సంజయ్ గారు కావచ్చు, ప్రేమ్ సాగర్ గారు కావచ్చు, ఈ ఇద్దరు కూడా ఒకే మాట మాట్లాడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ పనుల కోసం మాత్రమే పార్టీ ఫిరాయింపులు చేపడుతున్నారు. లేదు అంటే మాత్రం వారు రారు. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ల వరకు మాత్రం వాళ్ళ దొడ్డిదారి వాళ్ళు పడతారు అనేది వినబడుతుంది. నిజంగానే ఒకవేళ కనుక ఇప్పుడు మీ పార్టీలో మంత్రులు చేసిన వారు, మీ పార్టీలో ఎమ్మెల్యేలు చేసిన వారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ గారు మొన్న ఇచ్చిన తీర్మానం ప్రకారం అయితే
ఆయన జడ్జిమెంట్ అయితే లేదు, పార్టీ మారలేదు అనేది క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కోర్టును కూడా ఆశ్రయిస్తారు. కానీ ఇక ఒకవేళ 2028, 29 ఎలక్షన్లో కనుక మళ్ళీ వారు తిరిగి వస్తే మీ పార్టీ సంసిగ్ధంగా తీసుకోవడానికి రెడీగా ఉందా? ఎందుకంటే ఉంటుంది అనేది తెలుస్తుంది. లేదు సార్, ఉండదు. ఎందుకు కూడా ఉండదు అంటే ఇప్పటికే ఆ 10 మంది నియోజకవర్గాల లోపల వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా వాళ్ళు కండువలు కప్పుకున్నటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళు అధికారులతోని వాళ్ళు తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నటువంటి, ముఖ్యమంత్రి గారిని కలవడం తప్పు కాదు సార్. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఆయన నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటది కాబట్టి ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ అయినా పోవాలే, ముఖ్యమంత్రి గారిని నిధులు తీసుకురావాలి, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా 10 మంది ఎమ్మెల్యేలు మారిండ్రు అనేటువంటి విషయంలో వాళ్ళు ఇవాళ రాజ్యాంగాన్ని పట్టపగలే అసెంబ్లీ సాక్షిగా తుంగలో తొక్కినటువంటి నేపథ్యాన్ని మీ అందరూ కూడా చూసిండ్రు. ఇవాళ మన తెలంగాణ ఏం ఎడ్డి తెలంగాణ కాదు, మన తెలంగాణ ఏం గుడ్డి తెలంగాణ కాదు. తెలంగాణ వీరోచిత పోరాటాలంగా అన్నటువంటి గడ్డ ఈ గడ్డ కాబట్టి ఈ గడ్డకు ప్రతి అంశం తెలుసు, ప్రతి విషయం తెలుసు. సాక్షాత్తు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి దానం నాగేందర్ గారు ఆయన కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన ఎంపీగా చేస్తే కూడా ఆయన ఇంకా పార్టీ మారలేదు అని అంటే ఇవాళ స్పీకర్ గారు ఏ రకమైనటువంటి విధానాల్ని కొనసాగిస్తా ఉన్నాడు అంటే ఆయన వాస్తవానికి ఆ తప్పు స్పీకర్ గారిది కూడా కాదు, ఆ తప్పు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు ఆడిస్తున్నటువంటి దాంట్లో ఆయన ఆడతాడు. కాబట్టి ఇవాళ కానీ ప్రజాస్వామ్యం ఉంటది, డెమోక్రసీ ఉంటది, చట్టం ఉంటది, ఇవాళ రాజ్యాంగం ఉంటది. ఇవన్నిటిని ఏమంటారు తుంగలో తొక్కితే అది ఎటువైపు అదైతుందో కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అయితే షెడ్యూల్ 9 ఉంటది, తర్వాత ఇట్లా చాలా అంశాలు రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నాయి. దీనికి సంబంధించి చట్టబద్ధంగా మేము పోయినాం. ఇంకా కూడా మీరు గమనిస్తే సార్, చంద్రమౌళి సార్ వాళ్ళు ఎక్కడ కూడా అధికారికంగా వాళ్ళ వెబ్సైట్ నుంచి అంటే అసెంబ్లీ కార్యాలయం నుంచి వీళ్ళు పార్టీ మారలేదు అనేటువంటి విషయాన్ని కాంక్రీట్ గా, కన్స్ట్రక్టివ్ గా బై ఆర్డర్ త్రూ ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడ ఇయ్యలేదు. కేవలం ఏమంటారు క్లీన్ చిట్ ఇచ్చిండ్రు అని చెప్పి వార్తలు, వాళ్ళ నుంచి వచ్చినటువంటి సమాచారం వరకే. కానీ ఒకవేళ బై ఆర్డర్ ఏమన్నా ఇస్తే మళ్ళీ మేము కోర్టుకు పోతాం. తప్పకుండా న్యాయస్థానాల పైన మాకు నమ్మకం ఉంది సార్. ఇవాళ గవర్నమెంట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్ సార్. ఈ గవర్నమెంట్ వస్తుంది, ఇవాళ ఈ గవర్నమెంట్ ఉంది, రేపు మా గవర్నమెంట్ వస్తుంది. కానీ గవర్నమెంట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ వీళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాల్ని ఎప్పటికప్పుడు మేము ఎండగడతాం. ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతా ఉన్నది. ఇందాక పెద్దలు చెప్పిండ్రు సార్, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి నీటిని కూడా ఇవాళ కేవలం కేసీఆర్ వాళ్ళు ఉండొద్దు అనేటువంటి ఆలోచన చేసి బోరు దుంకుతుంటే ఒక్కటన్న మడి సిక్కగా వారదు, వంకాయ తోటేమో ఒట్టిపోయింది, మిరప నాటుతుంటే ఓరిపోయింది, నాసు పట్టే బాయిలో ఓరన్న నా పరాలు తెలిరా, సేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని బిలాయేరా అనేటువంటి పరిస్థితి ఇవాళ మళ్ళీ తిరిగి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది సార్. కాబట్టి ఇవాళ ఒక్క మాట సార్, ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల నుంచి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా 2 సంవత్సరాల పాటు కొనెళ్ళదు అనేటువంటి విషయం వాళ్ళే చెప్తా ఉన్నారు. అనేక అక్రమాలు, అనేక స్కీములు, స్కామ్లతో కొనసాగుతూ ఉంది కాబట్టి ఇది ఇంకా ముందుకు పోదు సార్. ఒక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ఒక్క నియోజకవర్గానికైనా పోయినటువంటి పరిస్థితి ఒకటన ఉందా? ఉంటే చూపించగలుగుతారా? సందర్భంగా తెలియజేస్తాను. మళ్ళీ సమయం ఉంటే మీ దగ్గరికి వస్తాను. కొండలరెడ్డి గారు, ఛానల్లో మిత్రులందరికీ నమస్కారం. కొండలరెడ్డి గారు, మీ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు నిజంగానే సీనియర్లకు విలువ లేదు, సీనియర్లను పట్టించుకోవట్లేదు, సీనియర్లకు సముచిత స్థానం ఇవ్వట్లేదు అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే
మాకు చాలా అంటే చాలా ఆవేదనను అన్యాయాన్ని కలిగిస్తున్నది ఈ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అనేది వినబడుతుంది. నిజంగా సీనియర్లు, సరే సీనియర్లు అంటే ఉడుకు రక్తంతో వచ్చిన ఎమ్మెల్యేలు కావచ్చు, లేకుంటే మంత్రులు కావచ్చు, వారి గౌరవానికి సంబంధించి అయితే ఎవరైనా కానీ ఒక సీనియారిటీకి విలువ ఇవ్వాలి. ఖచ్చితంగా వారి సలహాలు సూచనలు పాటించాలి. సరే ఏది ఏమైనా కానీ గవర్నమెంట్ నడిపించే వ్యక్తులలో కొంత పాటించాలి. అలాంటిది మర్చిపోయి సీనియర్లకు గౌరవం లేదు, స్థానం లేదు, అసలు పట్టింపు లేదు. ఇక ఫిరాయింపు నేపథ్యంలో వారికి ఇచ్చేంత స్వేచ్ఛ మాకు లేదు అనేది వినబడుతుంది. నిజంగా ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ రేపటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఎలా చూడొచ్చు? సోదరా, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను దేశ రాజకీయాలను చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతా ఉంది. గత 15-20 సంవత్సరాల నుంచి పార్టీలు మారడం అనేది కొత్తగా వచ్చిన ప్రక్రియ ఏం కాదు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే చేరడం వల్ల ఆ నియోజకవర్గంలో ఉన్న నాయకులు గతంలో పాతగా సీనియర్గా పనిచేస్తున్న క్యాడర్కి ఇబ్బంది కలుగుతున్నది అనేది అన్ని పార్టీలో జరుగుతున్న జగబెన్న సత్యం. కానీ ఒక కాంగ్రెస్ పార్టీలే లుకలుకలు, కాంగ్రెస్ పార్టీలే చర్చ జరగట్లే. గతంలో బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలు చేర్చుకున్నప్పుడు ఆ పార్టీ జెండా మోసిన వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి, ఎగ్జాంపుల్ తీగల కృష్ణారెడ్డి గారు చేరినప్పుడు కావచ్చు, తలసాని శ్రీనివాస చేరినప్పుడు కావచ్చు, తాటికొండ రాజయ్య మీద కఠిన చర్య చేరినప్పుడు కావచ్చు, ఇవన్నీ సంఘటనలు చూస్తే ప్రతి పార్టీలో కొత్త వ్యక్తి అధికారం కోసం ఎటువంటి అటు వెళ్ళే పరిస్థితులు వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా పదవి ఉన్న వ్యక్తిని పార్టీలకు వచ్చినప్పుడు 100% ఇబ్బంది జరుగుతున్నమాట వాస్తవం. దాన్ని ఎవరు కాదనరు. ఒకవేళ కాదనుకున్నది అవివేకమైన పని. అదేవిధంగా బీజేపీలో కూడా అదే జరుగుతూ ఉంది. ఈటెల రాజేందర్ వచ్చిన తర్వాత, అదేవిధంగా మహేష్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత, వీళ్ళు వేరు పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. వచ్చినప్పుడు జరిగిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తేనే బీజేపీలో ఎంతో దుమారం లేపింది. ఒక ఎమ్మెల్యే సస్పెండ్ దాకా వెళ్ళింది. పార్టీలో చేతగాని అనేది ఎందుకు రాజా యాదవ్ లాంటి కామెడీ చేయడం జరిగింది. మాట్లాడదాం రాలే భయ్యా, నువ్వు మాట్లాడతాం నేను రాలే, రిజైన్ రాలే అన్ని పార్టీలతో కలపకు, రిజైన్ చేసి వచ్చినామని చెప్తున్నా. నువ్వు వస్తే కూర్చో, నువ్వు కూర్చో నా, నువ్వు కూర్చో. ఏం కూర్చో, మేము ఉన్న తప్పు చెప్తున్నా. మీరు రామచంద్రరావు ప్రెసిడెంట్ అయినప్పుడు ఏం జరిగింది, ఏం మాట్లాడుకున్నారు, ఏం లుకల్లా ఈటెల రాజేందర్ ఏం మాట్లాడుతున్నారు చెప్పు, నువ్వు తప్పులేదు. కానీ మేము రిజైన్ చేసి వచ్చి గెలిచినాము. పార్టీలో వినండి, నేను చెప్పే సబ్జెక్ట్ మీరు వినాలి. ఫస్ట్ మేము మాట్లాడగానే మళ్ళీ మాట్లాడతా. నా టాపిక్ అయిపోయాక నువ్వు మాట్లాడు, మధ్యలో డిస్టర్బ్ చేయకండి. మీరు తప్పు చెప్తున్నారు. రిజైన్ చేసి రాలే, రిజైన్ చేసి వచ్చారు మా పార్టీలో. కరెక్షన్ చేయమనండి, నేను ఏమంటున్నా వింటాను. కరెక్షన్ గా నువ్వు కూర్చో ముందు. ఎందుకంటే కాంగ్రెస్ లకి బీఆర్ఎస్ లకు బీఆర్ఎస్ లకి కాంగ్రెస్ లకు వచ్చారు, బీజేపీలకు రిజైన్ చేసి వచ్చారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈటెల రాజేందర్ వచ్చిన తర్వాత మరి ప్రెసిడెంట్ విషయంలో ఏం లుకలుకలు జరుగుతున్నాయి తెలుసుకోవాలి కదా. నువ్వు అందరూ మాట్లాడతాను కదా, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడతలేరు కదా, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడతలేరు కదా మీడియా ముందు. కానీ ప్రజాస్వామ్యమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ, మాట్లాడే స్వేచ్ఛ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు తన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అనుబంధ సంఘాల పనిచేసిన నాయకులందరికీ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి, నామినేట్ పోస్టులు ఇచ్చి గౌరవించాడు. అది తప్పు కాదు. కొంతమందికి నష్టం జరిగింది. జీవన్ రెడ్డి గారిని పార్టీ వదులుకోవడం సిద్ధంగా లేదు. జీవన్ రెడ్డి గారిని మనసు నొచ్చుకుంటే అక్కడ ఎమ్మెల్యే మా పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నప్పుడు చిన్న చిన్న క్లాసెస్ వచ్చినాయి. వచ్చిన మనసు నొచ్చుకున్నాడు. నొచ్చుకున్నందుకు పార్టీ గౌరవంగా మా మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడారు, అదేవిధంగా వంశీచంద్రెడ్డి గారు మాట్లాడారు, మంత్రులు మాట్లాడారు, పిసిసి అధ్యక్షుడు మాట్లాడాడు. తన మనసును మేము మెప్పియలేకపోయి ఉండొచ్చు, కానీ ఒక మనిషిని వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉండదు. అదేవిధంగా చాలా మంది సీనియర్లు అని చెప్తా ఉన్నారు. ఇలా సంజయ్ గురించి టాపికే అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ తండ్రి బీఆర్ఎస్లోకి వెళ్ళిండు, అక్కడ పదవి అనుభవించిండు, మళ్ళీ ఇళ్ళకి వచ్చిండు. కాంగ్రెస్ ఎంత గౌరవించిందండి. ఇప్పుడు జీవన్ రెడ్డి గారిని అనొద్దు కానీ, సీనియరు సౌమ్యుడు మేము అనొద్దు కానీ, పార్టీ ఎవ్రీ టైం టికెట్ ఇచ్చి గౌరవించింది ఆయనని. ఆ స్థాయిలో చూసుకుని తప్పలేదు. కానీ ఈ చివరాంకంలో కొద్దిసేపు ఓపిక పట్టి ఉంటే కంపల్సరీ పార్టీ మంచి స్థానంలో తనను ఉంచేదని మేము అందరం కార్యకర్తలుగా, సీనియర్గా మేము కూడా పార్టీ ఆర్గనైజ్ 25 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాం. మేము అందరం అనుకున్నాం, కానీ జీవన్ రెడ్డి గారు ఆ నిర్ణయించుకుని తప్పు. విజయశాంతి గారు విజయశాంతి గారు కూడా ఉద్యమకారులకు ఆమె స్పీడ్గా మాట్లాడుతుండొచ్చు, కానీ పార్టీ
ఉద్యమకారుల మీద ఏదైతే తీసుకున్నా అది చెయ్యాలన్న ఆలోచనలో చేస్తుంది. అన్నీ ఒక్కసారి అంటే ఎవరితో కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, పాపం భయ్య పాట పాడిండు. నాకు జాలి అనిపించిన సంఘటన ఏంటంటే, నియంతృత్వమైన పార్టీలో పెరిగిన తర్వాత మనసులో ఒకటి పెట్టుకొని మీది ఒకటి మాట్లాడడం మిగతా పార్టీలో సాధ్యమవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఓపెన్గా మాట్లాడతారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు రిజల్ట్స్ చూసిరు, మొన్న అందరు ఒకటై పనిచేసి మున్సిపల్ గెలిపించుకున్నారు, సర్పంచ్లు గెలిపించుకున్నారు. ఫ్యూచర్లో కూడా బలమైన ఆర్గనైజేషన్ను డెవలప్ చేసే విధంగా పార్టీ పనిచేస్తూ ఉంది. మీరు చెప్తాను, ఇంతకుముందు మన ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు చెప్పారు, చాలా సంతోషం. ఎందుకంటే ఒక ఇంటర్కెళ్ళి ఇవ్వాలన్నప్పుడు సామాజిక పరిస్థితులు, సామాజిక ఉద్యమాలు వస్తున్నాయి. కుల ఉద్యమాలు, బీసీ ఉద్యమాలు, ఎస్సీ ఉద్యమాలు, ఎస్టీ ఉద్యమాలు, రకరకాల ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నప్పుడు మరి ఒకే సామాజిక వర్గం నుంచి పదవులు ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి గారి ప్లేస్లో ఎవరు కూర్చున్నా అది కష్టమైన పని. కాబట్టి దాన్ని ఆలోచించు, ఈక్వలైజ్ చేసుకుంటూ, బేరీజ్ చేసుకుంటూ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది తప్ప మిగతా నాయకులను ఇప్పుడు పెద్ద మనిషి ప్రేమ అగౌరవపరిచారని కాదు. ఈ క్యాస్ట్ ఈక్వేషన్లో కావచ్చు, సామాజిక ఈక్వేషన్లో కావచ్చు, దానివల్ల నష్టం జరుగుతున్నమాట వాస్తవం. వారికి చైర్మన్గా ఇచ్చిండ్రు. రేపు ఫ్యూచర్లో కూడా రాజగోపాల్ని కూడా పార్టీ మరి ఆయన ఎంత మాట్లాడినా పెద్ద మనిషి ఆర్గనైజేషన్లో ఉన్నాడు, మాకు అత్యంత దగ్గరవాడు. కానీ ఏంటంటే అవకాశం వచ్చినప్పుడు ఇంతకుముందు సోదరు చెప్పిన ఒకటికి ఇద్దరు ఇవ్వాలన్నప్పుడు మనం విమర్శకు గురైతే భయమే తప్ప రాజగోపాల్ ప్రేమ లేఖనో జీవనుడి ప్రేమ లేఖనో కాదు. పార్టీకి వాళ్ళ పట్ల గౌరవం ఉంది, వాళ్ళకి సంస్థానం పార్టీ ఇస్తుంది. అదేవిధంగా చాలామంది స్కీములు, ఒక స్కీమ్ పేరు మీద స్కాములు చేసిన దేశంలో నిలబడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు దేశ చరిత్రలోనే ఇంత కరప్షన్ జరిగిన పార్టీ ఏదైనా ఉంది, ఇంత ఆస్తులు కూడగొట్టుకున్న పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ, సంపన్నమైన పార్టీకి ఎదిగిన చరిత్రలో ఉంది అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీకే చెందింది. ఆ పార్టీ నుంచి మీరు చెప్తున్న కాంగ్రెస్ లుకలుకాలంటే పాపం అందరం ఒక ఐడియాలజీ మీద వచ్చిన వాళ్ళ నాయకులం ఒక దగ్గర పనిచేస్తుండొచ్చు. కానీ ఒక్కింట్లో పుట్టిన వాళ్ళకే పొసుకని పరిస్థితి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇది చాలా నవ్వుల పాలయ్యే పరిస్థితి ఉందండి. ఆలోచించుకోవాలి. వారికి సొంతగా పుట్టిన బిడ్డ, కొడుకు, అల్లుడు అంత రక్త సంబంధికులు తన్నుకుంటూ నేనంటే నేను వచ్చి ఒక పార్టీ పెట్టే దశకు వచ్చేసింది. ఇక బీఆర్ఎస్ వాళ్ళకు కూడా మమ్మల్ని మాట్లాడే అర్హత ఉందా అండి? ఆలోచించుకోవాలి. ఏది చెప్తే కరెక్ట్ అవుతుంది, ఏది చెప్తే కరెక్ట్ కాదో ఆలోచించుకోవాలి. అన్ని పార్టీలో జరుగుతూ ఉంది ఇది పంచాయతీ. ఎందుకు జరుగుతుందంటే నిజాయితీగా మాట్లాడు, రాజకీయ నాయకులు కాకుండా ఒక వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నా. పార్టీలు మారే సాంప్రదాయాలు ఉన్నంతసేపు వాళ్ళు అన్ని పార్టీలలో వాళ్ళే ఉంటారు. అధికారం ఎట్టుంటే పొద్దున సోదరుడు చెప్పిండు, లాస్ట్కి జెండా మోసిన నాయకులు, క్షేత్రస్థాయిలో పనిచేసిన నాయకులు మాత్రమే జెండా నమ్ముకొని పార్టీ నమ్ముకొని ఉంటారు తప్ప వీళ్ళందరూ ఎవరైతే డబ్బును నమ్ముకొని పదవులు నమ్ముకొని వస్తుండో అధికారం ఉన్న కాడికి పోవడం, చెప్పలుగా చెరువున్న కప్పలు 10,000 చేరినట్టు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. కానీ గత నెహ్రూ నుంచి ఇప్పటిదాకా ఎన్ని పార్టీలు వచ్చినా పోయినా అధికారం అనేది శాశ్వతమైన, ప్రజలకు శాశ్వతంగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే దీనిలో సీరియస్నెస్, ఒక వ్యక్తి మీద గ్రూపులు గ్రూపులు అంటారు. గ్రూపులు ఉన్నంత మాత్రాన వ్యక్తిని మరి వంచనేసే పరిస్థితి ఉండదు. ఎలక్షన్ వచ్చినప్పుడు కానీ, అవకాశం వచ్చినప్పుడు కానీ అందరు మళ్ళీ కలిసిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ యొక్క సైకాలజీ నేపథ్యం అది. దాన్ని అర్థం చేసుకోక చాలామంది ఇవాళ బీజేపీ క్రమశిక్షణ పార్టీ అని చెప్పుకున్న బీజేపీలో కూడా మీరు చూసారు, ప్రెసిడెంట్ ఎన్నికడ ఎన్ని పంచాయతీలు అయినాయి, ఇప్పుడేం నడుస్తున్నాయి, బండి సంజయ్ ఏంది, అరవింద్ ఏంది, కిషన్ రెడ్డి ఏంది, రామచంద్రరావు ఏంది, అట్లా అందరు నడుస్తున్నాయి అన్ని పార్టీల్లో. ఇక బీఆర్ఎస్కి అయితే దిక్కు లేదు, దీమి లేదు, ఏదో ప్రగల్భాలు పలుకుతూ మాట్లాడుతూ వెళ్ళిపోతా ఉన్నారు. ఇలా కౌశిక్ రెడ్డి ఎక్కడ వచ్చిండండి? మరి కౌశిక్ రెడ్డి ఏందండి? కౌశిక్ రెడ్డి స్థానం ఏందండి? ఆడ విద్యార్థి నాయకుడి నుంచి వచ్చిన ఆయన ఎటు ఏంటండి? ఆయన పిల్లగాడు అన్ని పార్టీలలో అందరికీ ఒక పదవులు ఇచ్చినప్పుడు కొంత ఇబ్బంది జరుగుతుందని అర్థం చేసుకోవాలి తప్ప కాంగ్రెస్లోనే టీ కప్లో తుఫాన్ వచ్చింది, ఏ తుఫాన్ రాదండి. ఇది పెద్ద సముద్రం. ఎప్పుడు ఇటువంటి ఆటు పోట్లు సహజం. పార్టీకి నష్టం లేదు. 100% రాబో రోజులలో సమతుల్యం చేస్తూ కొత్త పాత్రను కలుపుతూ పార్టీ కూడా పెరగాలి. పార్టీ పెరుగుతూనే పార్టీ యొక్క విధానాలు నచ్చి కొత్త వ్యక్తులను ఆహ్వానించితేనే పార్టీ పెరుగుతుంది. కాబట్టి మరి సీనియర్లో గౌరవించే పరిస్థితుల్లో పార్టీ కూడా మాకు చాలా సార్లు మీటింగ్లు పెడతా ఉన్నారు. పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, మీనాక్షి నటరాజన్ గారు, మా అందరితోని మిళితమై ఎక్కడెక్కడ వాళ్ళని అకామిడేట్ చేయాలో లేట్ అయినా అందరిని అకామిడేట్ చేయడానికి పార్టీ ఆలోచిస్తూ ఉంది. ఎవ్వరు కూడా ఇది ఎట్లాంటి పాలనాపరమైన విషయానికి వస్తే ఈ రోజు మీరు చెప్పండి, సన్న బియ్యం మిగతా ఏ స్కీమ్స్ చెప్పినా ఇలా విద్య పట్ల మీరు వెళ్ళి చూడండి స్కూళ్ళల్లో పరిస్థితి ఎలా ఉందో. ఒకప్పుడు చందా ఇస్తే కానీ స్కూల్లో
నడవని పరిస్థితి. ఈ రోజు స్కూళ్ళల్లో మౌలిక వసతులు చూసినారండి. మాట్లాడేటోళ్ళు టీవీలో మాట్లాడడం కాదు. మీరు వెళ్ళండి, నేను ఒక జెడ్పీసీ చేసిన, నేను గ్రామాలలో ఉంటా. మీరు జరుగుతూ స్కూళ్ళలోకి వెళ్ళిన తర్వాత అడగండి, హెడ్ మాస్టర్లను, టీచర్లను, పిల్లల్ని అడగండి. ఫస్ట్ డేనే పుస్తకాలు, బట్టలు, వాళ్ళ మౌలిక వసతులకు సమ్మర్లో అమ్మ ఆదర్శ కమిటీ పేరు మీద అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే నేను ఏమంటున్నా, అభివృద్ధి విషయాలు ఏది అభివృద్ధి చేయాలి, ఉద్యోగాలు ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ చేసుకోవాలి, ఉన్న ఆర్థిక వనరులు అప్పులలో ఉన్న సంసారాన్ని ఎట్లా చక్కదిద్దాలని రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, మిగతా మంత్రివర్గం అంతా చాలా చాకచక్యంగా ఆలోచిస్తూ ముందడులేస్తుంది. కొంచెం ఉంటుంది మీరు అన్నట్టు, కొత్త వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త వ్యక్తి కాదు ఆయన, తన ప్రజానాయకుడు. ప్రజల్లో మన్నన పొందినప్పుడు కాంగ్రెస్ పార్టీ సెలక్షన్ చూసి, ప్రజానాడిని చూసి ముఖ్యమంత్రి ఇచ్చింది. అది అందరు గ్రహించడానికి గౌరవిస్తారు. కొద్దిగా బాధ ఉన్నప్పుడు ఎప్పటికైనా తొందరపాటుగా మాట్లాడొచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ కూడా అపహాస్యం చేసే విధంగా ఎవరూ మాట్లాడట్లేదు. అసెంబ్లీలో మాట్లాడడం, స్వేచ్ఛ చేయడం అది కరెక్ట్ పద్ధతే. మాట్లాడినంత మాత్రాన అయ్యేది ఏం లేదు. దాన్ని మీరేదో మరి లోపల మీదికి ఏమంటారు కదా సార్, మీదికి ప్రేమ లోపల కడుపుల కత్తులు అన్నట్టు మరి బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి సాధ్యమవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛగా మాట్లాడుకుంటాం, స్వేచ్ఛగా కలిసి ఉంటుంది పార్టీ, ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తున్న పార్టీ. మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ప్రేమ్ సాగర్ రావు స్థానం వస్తుంది, అదేవిధంగా స్థానం ఇచ్చింది. రేపు ఫ్యూచర్లో కూడా మంచి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఇవాళ చిన్న జిల్లా ప్రెసిడెంట్ కూడా తన శిష్యుడే. వచ్చిండ్రు వాళ్ళందరూ కాంగ్రెస్లో పోయి మన పార్టీలోకి వచ్చి నేను సీనియర్ అంటా ఉన్నారు కొంతమంది. అయినా కూడా పార్టీ ఐడియాలజీ పనిచేసే వ్యక్తులకు కంపల్సరీ పార్టీ గుర్తింపిస్తూ ఉంది. ఇక మీకు చాలా విషయాలు చెప్పాలనుకున్నా నేను. ఒకటి, చాలా మందికి ఒక ఫ్యాషన్ అయిపోయింది కాంగ్రెస్ అనగానే గ్రూపులని. ఏ పార్టీలో గ్రూపులు లేవండి? ఏ పార్టీలో గ్రూపులు లేవు. ఒక ఎమ్మెల్యే చేరినప్పుడు తన అనుచరులను, దగ్గర వాళ్ళకు పోస్టులు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా పక్క ఇతర పార్టీలో పనిచేస్తుంటే కోపం వస్తుంది. ఆ పార్టీలో ఉండదా, బీజేపీలో ఉండదా, బీఆర్ఎస్లో ఉండదా, ఆల్ పార్టీస్లో ఉంటుంది. అది మన అందరు తెలుసు. తాటికొండ రాజాకు కడియం చూసినాం. తిగిల కృష్ణారెడ్డి కోసం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన అభ్యర్థి వచ్చి ఎల్బీనగర్ చివరస్తానే పెట్రోలే పోసుకున్నాడు. అంటే ఆనాడు ఏమైంది? ఇలా కవిత పరిస్థితి ఏంది? ఈరోజు మరి కేటీఆర్ పరిస్థితి ఏంది? కేటీఆర్ మీద ఏ విధంగా మాట్లాడుతూ ఉంది, సంతోషం ఏ విధంగా మాట్లాడుతూ ఉంది. అంటే ఏ పార్టీలో ఉంటది. కాకపోతే చాలా మందికి అలవాటు ఏమైపోయిందంటే, ప్రజల మధ్యలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అంటేనే కార్యకర్తల పార్టీ. రేవంత్ రెడ్డి గారు, నేను చెప్పాను కదా, అనుబంధ సంఘాలకు ఒక 80% మందికి పదవులు వచ్చినాయి. కాకపోతే కొన్ని ప్లేస్లలో ఇబ్బంది జరుగుతుంది, కొన్ని కాన్స్టిట్యూన్సీలు ఇబ్బంది జరుగుతుంది. లోకల్ నాయకత్వ లోపం తప్ప ముఖ్యమంత్రి మంత్రుల యొక్క లోపంతో జరగట్లేదు. పార్టీ ఆ విధంగా మాట్లాడుతుంది, అందరిని పిలిచి మాట్లాడుతుంది. ఎవరు మీరు బాధపడకండి, మేము చూసుకుంటామని చెప్తా ఉంది. ఇప్పుడు నాకు కూడా నాతో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. రైట్. మొత్తం మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అందరూ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఎవరిని బుజ్జగిస్తారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు? ఇకనైనా కానీ అందరికి వద్దకు వచ్చి సమపాలన తమకు ఇస్తారు, ఖచ్చితంగా అందరికి సమసూచిత ఖచ్చితంగా కల్పిస్తామనే మాట ఇస్తారని కూడా చాలా వరకు వెయిట్ చేస్తున్నారు. వారికి పార్టీ ఏం వితవ పలుకుతుందనేది వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ కూడా సాధారణమే అంటున్నారు ఇప్పటి వరకు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు.